అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మధ్యాహ్నం వరకే ఆయన డేటు. నాగార్జున గారు ఒక పక్కన వచ్చేస్తున్నారు. మేము రైల్వే స్టేషన్కి అలా రాగానే ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి క్వార్టర్ నేను చేసిన ఒక్క 2 సీన్లకి నాకు 100 డేస్ ఫంక్షన్లో షీల్డ్ ఇచ్చారు. సిరివెన్నెల గారితో ట్రావెల్ ఉందండి. విచిత్రం ఏంటంటే అండి, నేను సిరివెన్నెల గారితో కానీ ఆయనతో ట్రావెల్ ఉంది. వేటూరు గారికి నేనంటే చాలా ఇష్టం. కానీ నా డైరెక్షన్లో వాళ్ళిద్దరి చేత ఒక్క పాట కూడా రాయించే అవకాశం నాకు రాలేదు సార్. అది ఆశ్చర్యం. రాలేదు. అవును. నాకు వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం, వాళ్ళకి నేనంటే ఇష్టం. కానీ ఒక్క పాట కూడా రాయించే అవకాశం అసలు ఎన్నిసార్లు అనుకున్నది అది రాలేదండి, ఎందుకో తెలియదు. అదే సీతారాం శాస్త్రి గారు అసలు ఆయన నైట్ టైము ప్రసవ వేదన పడి రాస్తాడండి ఆయన పాట. అసలు ఎంత ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. అవును. ఆయన ఏంటంటే స్పాంటేనియస్గా రాసేస్తారు. ఎవరు? వేటూరు గారు. ఈయన అలా కాదండి, ఒక్కొక్క అక్షరం చెక్కి 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 దాన్ని అసలు మామూలుగా చెక్కరు. అవును. నైట్ టైం కదా రాసేది, మనం ఎదురు కూర్చుంటాం ఊరికే. అవును. ఆ మధ్య మధ్యలో చెప్తుంటారు ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అని. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి అని నువ్వు వస్తావని. ఆ పిక్చర్కి నేను కో డైరెక్టర్ అండి కదా. మీరు దాంట్లో వేషం కూడా చేసినట్టున్నారు కదా. అది ఎవరో లేక చేశాను కానీ బాగా చేశారు. అది కూడా ఆపద్ధర్మ నటనే. అది ఎవరికో చెప్పాము ఆర్టిస్ట్కి, అది రాలేదు. ఓ పక్కన కోట గారు వచ్చేస్తున్నారు. కోట గారు ఆయన మధ్యాహ్నం వరకే ఆయన డేటు. ఆ రోజు 7 acres లోనే. ఓకే ఓకే. మధ్యాహ్నం వరకే ఆయన డేటు. నాగార్జున గారు ఒక పక్కన వచ్చేస్తున్నారు. ఇక్కడ షార్ట్ పెడితే వాళ్ళు లేడు. మేము చెప్పిన ఆర్టిస్ట్ రాలేదాడు. ఇంకా అప్పుడు ముందు ఆ టెన్షన్ పోవడం కోసం అని చెప్పేసి నేనే వేసాను. ఓకే. ఎందుకంటే ఆ సీన్ కూడా నేనే రాశానండి. డైలాగ్ అంతా కూడా నేనే రాశాను అప్పుడు. ఓకే. అందుకని నాకు వెంటనే వచ్చేస్తుంది కదా. అవును. అలా చేశాను అది. అవును. ఆయన పొద్దున్నే కోట గారు పొద్దున్నే వెళ్ళిపోయి నుంచుంటారు కదా షాప్ దగ్గర. వన్ షాప్ దగ్గర నుంచుంటారు. అవును అవును. ఆ సినిమా మొత్తం కూడా. అవునండి. అది ఇప్పటికీ అడుగుతుంటారు. ఆ పిక్చర్లో మీరు మందు అది నేనేదో అది అప్పుడు అవసరం కోసం చేస్తే అది భలే పేలిందండి. అసలు గట్టి పేలింది. అంటే తాగుబోతులు కదండి. అదొక ఎక్స్పీరియన్స్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు వస్తావని సూపర్ ఎక్స్ప్రెస్ అని ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టారండి. ట్రైన్లో వెళ్ళి వైజాగ్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం. యూనిట్ మొత్తం నాగార్జున గారు అందరూ, ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ, ఆలీ గారు, ఇంకా అందరూ ఆ సినిమాలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాము ట్రైన్లో వైజాగ్. ప్రతి స్టేషన్లో జనం వచ్చేసేవాళ్ళు విపరీతంగా నాగార్జున గారిని చూడడానికి. ఇవి మొత్తానికి ఆ స్టేషన్లో మొత్తం ఫుల్ కిక్కిరిసిపోయిందండి వైజాగ్ స్టేషన్. మేము రిటర్న్ రావాలన్నమాట. అది మేము రైల్వే స్టేషన్కి అలా రాగానే ఒకడు ఎక్కడో దూరం నుంచి క్వార్టర్ ఒక రిక్షా మీద ఎక్కి, రిక్షా వాడు కనెక్ట్ అయిపోయాడు. మీరు వాడు రిక్షా వాడు అనమాట. ఓకే ఓకే. వాడు ఇలా పైకెత్తే క్వార్టర్ అని కొడుతున్నాడండి. ఎవరు అని చూస్తే నన్నే. అంత రికగ్నైజ్ అయిపోయింది. వాడు తర్వాత అండి, వాడు ఎక్కడి నుంచో ఒక ఖాళీ బాటిల్ తీసాడండి. బాటిల్ తీసి ఆ బాటిల్ అలా చూపిస్తున్నాడు. క్వార్టర్ మూత రావట్లేదు. అప్పుడు అందరూ పక్కన అందరూ ఆర్టిస్టులు అందరూ ఇదేంటి బాబు నువ్వు అంత ఫేమస్ అయిపోయావు. నువ్వు వస్తావని మంచి ఎక్స్పీరియన్స్ మిగిల్చింది జీవితంలో. అది పెద్ద నాగార్జున గారిలో చాలా పెద్ద హిట్ కదా. సూపర్ హిట్ కదండి, చాలా పెద్ద హిట్. మ్యూజికల్ హిట్. అన్ని సాంగ్స్ సూపర్ హిట్ కదా. అవునవును. దాని తర్వాత నిన్నే ప్రేమిస్తా చాలా చేశారు ఆయన. నిన్నే ప్రేమిస్తా సూపర్ హిట్. నిన్నే ప్రేమిస్తాలో కూడా నేను ఒక సీన్లో కనిపిస్తాను. అవునా? అదేంటి? ఆ పిక్చర్లో, ఈ పిక్చర్కి నువ్వు వస్తావు అనే సినిమాకి నేను కో డైరెక్టర్ అండి. షిండే గారు ఆయన కూడా చేశారు. ఆయన టైటిల్లో ఆయన పేరు ఉండదు కానీ కో డైరెక్టర్ నా ఒక్కడి పేరే ఉంటుంది, ఆయన పేరు ఉండదు. బట్ ఆయన కూడా వర్క్ చేశారు ఆ పిక్చర్కి. షిండే గారు అని సీనియర్ కో డైరెక్టర్. ఓకే ఓకే. నాకంటే చాలా సీనియర్ ఆయన. ఆ నెక్స్ట్ పిక్చర్కి ఆయన డైరెక్టర్ అండి, నిన్నే ప్రేమిస్తా సినిమాకి. ఓకే ఓకే. ఆయన డైరెక్టర్. ఆ పిక్చర్ కూడా ఫస్ట్ నేనే కో డైరెక్టర్. కానీ తర్వాత నేను డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందని బయటకు వచ్చేసాను. ఓకే. దాని ఓపెనింగ్ అంతా నేనే ఉన్నాను. ఆయనకి ఏంటంటే నా మీద విపరీతమైన ఇది ఇష్టం, నేనంటే చాలా ఇష్టం. ఆయన ఏంటంటే ఆ పిక్చర్లో నువ్వు యాక్ట్ చేసావు, సినిమా సూపర్ హిట్, ఈ పిక్చర్లో కూడా నువ్వు యాక్ట్ చేయంటారు.
ఓకే లక్కీ ఇందులో ఏ క్యారెక్టర్ చేస్తావో నువ్వే డిసైడ్ అవ్వన్నారు. లేదు సార్ నాకు డైరెక్షన్ వచ్చేలా ఉంది, మీరేంటి సార్ ఇప్పుడు యాక్టింగ్ అంటారు, వద్దు సార్ అది ఇది అని చెప్పి నేను వద్దన్నాను. ఆ తర్వాత ఆయన ఒక రోజు షూటింగ్కి వెళ్తూ డైరెక్ట్గా ఇంటికి వచ్చారండి, ఉదయం మార్నింగ్ 6:30కి. ఓహో. వచ్చి ఆ పిక్చర్లో నువ్వు చేసావు, సెంటిమెంట్గా నువ్వు నా సినిమాలో చేస్తావా లేదా, నా సినిమా హిట్ అవ్వాలని నీకు ఉందా లేదా అబ్బో బ్లాక్మెయిల్ అని చెప్పి నేను ఇంకా అప్పుడు మార్నింగ్ స్నానం కూడా చేయలేదు, నువ్వు స్నానం చేసిన దాకా ఉంటాను చెయ్యి అని చెప్పి ఆయన కారులోనే నన్ను తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి ఒక సీను చేయించారు అనమాట. ముందేంటంటే ఒక షార్ట్లో అయినా అలా వెనక నడిచెళ్ళు, నువ్వు లక్కీ ఆర్టిస్ట్ అయ్యా అని. అప్పుడు వెళ్ళి ఆ సీన్ ఒకటి చేశాను. అందులో త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట, వీడేదో పెద్ద రాఘవేంద్రరావు బిఏ అనుకుంటున్నాడు అని రాజేంద్ర ప్రసాద్ గారిని అంటాను నేను. ఏదో ఒక్క సీన్ రాజేంద్ర ప్రసాద్ శ్రీకాంత్ గారు పోటీ పడుతుంటారు ఆ కెమెరా అదేదో, అది ఆయన కోసం అలా అది చేశాను. అది సూపర్ హిట్ అండి, సూపర్ హిట్ గా. దాని తర్వాత మొత్తం ఇండస్ట్రీ దాని తర్వాత శ్రీహరి వీళ్ళు మన చంద్రమహేష్ గారి డైరెక్షన్లో అయోధ్య రామయ్య అని ఒక పిక్చర్ చేస్తాను. అవును. ఓ రోజు నెక్స్ట్ శ్రీహరితో నేను డైరెక్షన్ చేయాలి. ఏం దేవి నువ్వు లక్కీ ఆర్టిస్ట్ అంట కదా, మాకు చెప్పలేదు, మరి మన సినిమాలో శ్రీహరి గారు నేను లక్కీ ఆర్టిస్ట్ కదా, ఏం కాదు అది అంటే పోసాని మురళి వీళ్ళందరూ ఇంకా ఎక్కిచ్చేసి లేదు నువ్వు చేయాలి అని అంటే, అందులో కోర్టు సీను ఏదో అది కూడా 1-2 సీన్లు చేశాను. ఓకే. అది ఇలాగా వాళ్ళు అది 100 రోజులు, ఆ 100 రోజులు షీల్డ్ ఇచ్చారు నాకు. నేను చేసిన 1-2 సీన్లకి నాకు 100 days ఫంక్షన్ లో షీల్డ్ ఇచ్చారు. ఓకే. అలాగా ఆపద్ధర్మ నటుడుగా చాలా సినిమాలు చేశారు అట్లా.